నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో సన్నబియ్యం పథకం ఆరంభం. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో జాతర ఉత్సవాలు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించిన గ్రామ మహిళలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. పేదవాడి కడుపు నిండా 3 పూటల తినేందుకే లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేస్తున్నామన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. పేదవాడి కడుపు నిండా 3 పూటల తినేందుకే లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదవాడు కడుపు నిండా 3 పూటలా తినేందుకే లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మేడ్చల్ మున్సిపాలిటీలోని గ్రంథాలయం సమీపంలో ఉన్న రేషన్ షాపులో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని హరివర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేయడం హర్షణీయమని హరివర్ధన్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, రేషన్ డీలర్స్ అధ్యక్షుడు రాజు, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్, బత్తుల శివ కుమార్ యాదవ్, పెంజర్ల స్వామి యాదవ్, మాజీ సర్పంచ్లు బేరి ఈశ్వర్, సురేందర్ ముదిరాజ్, నాయకులు సంతోష్ గౌడ్, శ్రీకాంత్, రవీందర్, పానుగంటి మహేష్, రవి ముదిరాజ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా యొక్క బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబడుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి దేశంలోనే కాదు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా సన్నబియ్యం పంపిణీ అంటే దాదాపుగా 40 రూపాయలకు కిలో చొప్పున కొన్ని ఈరోజు తెల్ల రేషన్ కార్డులు దాదాపుగా 3,10,00,000 మందికి ఈరోజు సన్నబియ్యం వేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి గ్యారంటీలను నెరవేరుస్తూ ప్రజలకు అతి దగ్గరగా అవుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంత ఆలస్యమైంది, ఎందుకంటే విధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణలో అప్పుల పాలైనటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఖర్చులను తగ్గించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డాం. ఒక రేషన్ కార్డు మీద ఇచ్చినటువంటి సన్నబియ్యమే కాదు, ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు, ఉచిత బస్సు అయితేంది, 200 యూనిట్ల కరెంట్ అయితేంది, 500 రూపాయలకి సిలిండర్ అయితేంది, మరి ఈరోజు అన్ని రకాలుగా ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఈరోజు 6,000 కోట్లు వెచ్చించి దాదాపు ఒక 5-6 లక్షల మంది యువతకు మరి వాళ్ళ స్వయం ఉపాధి కోసం అసెంబ్లీలోనే మొన్ననే మనకు బడ్జెట్లో కేటాయింపు జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలకి, రేపు మహిళలకు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 21,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, మా రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గం దక్కింది. మాకు సమయం 3.5 సంవత్సరాల పైన ఉంది. ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చి రాబోయే కాలంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, ప్రజలందరి యొక్క ఆశీర్వాదం పొందే విధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెడుతున్నటువంటి మా ప్రభుత్వం, మన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని జరుగుతున్న దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. తప్పకుండా అన్ని మాటలు నిలబెట్టుకొని
మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారిని రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలందరి యొక్క ఆశీర్వాదం కావాలని సందర్భంగా తెలియజేస్తాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో దుర్గామాత ఆలయం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో శ్రీ సాయి విద్యాలయం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో దుర్గామాత ఆలయం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు, బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో శ్రీ సాయి విద్యాలయం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ వెంకటేశం, సొసైటీ వైస్ చైర్మన్ నగేష్లు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, శంకరంపేట గ్రామంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, రమేష్ గౌడ్, ఎల్లబోయిన బాబు, దుర్గపతి, దడువాయి యాదగిరి, ఆంజనేయులు, దాసు, సాయిబాబా, రాధాకృష్ణ, శ్రీ సాయి విద్యాలయం ప్రిన్సిపల్ మల్లికార్జున్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చిన్నశంకరంపేట గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది సందర్భంగా అడగగానే వడ్ల బ్రహ్మయ్య సత్తమ్మ కుమారుడైనటువంటి మన ఆంజనేయులు గారు మరియు రాజయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్నదానం ప్రసాదం అందజేసి మొదటి సంవత్సరం కాబట్టి ఈసారే మనం అన్నదానం చేయడం జరిగింది. కాబట్టి అడగగానే నేను ఉన్నాను మీకు సాయం చేయడానికి. ఎల్లవేళలా ఎప్పుడైనా నేను చేస్తా అనే ప్రభావం మా అంజన్న అడగగానే నేను అన్నదానం చేస్తాను అని చెప్పగానే అమ్మవారు ఆశీర్వాదం వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని ఆశిస్తున్నాను. అదేవిధంగా చిన్నశంకరంపేట స్కూల్లో మల్లికార్జున సార్ గారు కానీ అదేవిధంగా మేరీమాత స్కూల్ కానీ నేను ఒక ప్రోగ్రాం చేయాలి సార్ అనగానే నేనున్నాను అంటూ నేను కంపల్సరీ చేయిస్తానంటూ మేరీమాత స్కూల్ కానీ శ్రీ సాయి విద్యాలయం కానీ నేనున్నాను, నేను చేయిస్తాను ప్రతిసారి కూడా. అదేవిధంగా కలర్లు కానీ అమ్మవారికి ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా నేను చేస్తానని మల్లికార్జున సార్ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మన చిన్నశంకరంపేట మండలంలో ప్రతి గ్రామం నుండి కూడా మన జాతరకు ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ప్రోగ్రాం చేయడానికి ఈరోజు బండ్లు జరిపించుకున్నాము. ఊరేగింపు ప్రోగ్రాం జరిగింది కాబట్టి రేపు బోనాల ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా ప్రతి ఒక్క విలేజ్ నుండి కూడా ప్రతి ఒక్కరు రావాలి. పెద్ద సంఖ్యలో చేరుకొని ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా బోనాలు తీయాలని మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఈ గుడికి ఆర్థిక సాయం నేనున్నానని ప్రతి ఒక్కరిని అడిగితే కూడా మేము చేస్తామని ముందుకు రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన ఊరు పెద్దలు కూడా ప్రతి ఒక్కరూ ఎలాంటి స్వభావం లేకుండా అందరూ సహకారం చేశారు కాబట్టి దీనికి నా యొక్క ఉపన్యాసాన్ని. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతర ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలో మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో శ్రీ కోటమ్మ జాతర ఉత్సవాలకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకువెళ్లి అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పించారు. అదేవిధంగా జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు గ్రామంలో యువకులు, పెద్దలు ఆటపాటలతో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ పురవీధుల గుండా బండ్ల ఊరేగింపుతో ప్రారంభమై కోటమ్మ దేవాలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ జాతరలో మహిళలు, పిల్లలు, పెద్దలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు
తరలివచ్చారు. అనంతరం శ్రీ కోటమ్మ దేవాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం నుండి ఉగాది సందర్భంగా గుల్పర్తి గ్రామం మొత్తం ఉత్సాహంగా నిన్న బోనాల కార్యక్రమం జరిగింది. ఈరోజు బండ్లు బోనాలు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం కోటమ్మ జాతర 40 సంవత్సరాల నుండి ఈ జాతర యథావిధిగా అందరూ గ్రామస్తులను ఎవరంతా సాయం చేసి విజయవంతం గుల్పర్తి గ్రామం మొత్తం అందరి దయతో కుటుంబ పండగ ఉగాది రోజు బోనాలు తీయడము, మరుసటి రోజు బండ్లు ఉంటాయి. ఈ కార్యక్రమము గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు బండ్లు తీసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. కాబట్టి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమంలో వేరే ఊరు వాళ్ళు గిట్లా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వారికి ఇట్లా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గుల్పర్తి తరఫున కోటమ్మ గుడి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కానుకలతోని మరింత అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కోటమ్మ తల్లికి జై. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పట్ల మెదక్ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పట్ల మెదక్ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ఏప్రిల్ 1వ తేదీన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మెదక్ జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం మూలంగా నేడు బియ్యం పంపిణీ జరగడం లేదని, అధికారులు రేషన్ బియ్యం పంపిణీ రేపటికి వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేశం, వెల్దుర్తి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి మండల కిసాన్ సెల్ సుదర్శన్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్, వెల్దుర్తి సొసైటీ డైరెక్టర్ నాళ్ల చెరువు కృష్ణగౌడ్, సీనియర్ కార్యకర్తలు సింహం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం పథకం ఉగాదికి మొదలు పెట్టడం చాలా సంతోషకరం. పేదవాడు ధనికుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల నిరుపేదలు సన్నబియ్యం తిని సంతోషపడుతున్నారు. కాబట్టి ఈ పథకం ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో హామీల ప్రకారము ప్రజల పాలనలో ఎలాంటి హామీలైతే ఇచ్చినామో ఈ 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తూ ఈ సన్న బియ్యం ఒక కోరిక ఆగిపోయింది. ఈ కోరికను కూడా ఈ ఫస్ట్ నుంచి నెరవేర్చడం జరుగుతుంది. అయితే మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ
ప్రజల పార్టీ. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక ముందు కూడా గరీబులకు భూమి పంచింది. ఈ 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ ఒక్క గుంట కూడా భూమి పంచలేదు. ఇంతకుముందు ₹1 కిలో బియ్యం పంచడం కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతోనే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం జరిగింది. ఇప్పుడు మరి సన్న బియ్యం ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలనలో ఈ సన్న బియ్యం ఇవ్వడము పేదలకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దొడ్డి బియ్యము ఎవరు తింటలేరు, అందరూ కూడా దొడ్డి బియ్యం సన్న బియ్యం తింటారు. కాబట్టి ఏవైతే 10 ప్రజలు సన్న బియ్యం తింటారో ఆ సన్న బియ్యమే ప్రజలకు అందజేయడము చాలా సంతోషకరమని మేము కూడా ఇలా సన్న బియ్యం ఇవ్వడం వలన ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. జై రేవంత్ రెడ్డి గారు, జై కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను మరి ఒక్కొక్కటిగా ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్టు తూచా తప్పకుండా మరియు సన్న బియ్యం పేద ప్రజలు అందరికి కూడా సన్న బియ్యం అందేలా వాటిని ప్రతి ఒక్క నిరుపేదకు ఒక మనిషికి 6 కిలోల చొప్పున మరి ఇవ్వడము ఈరోజు మన ఉగాది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి రేపటి నుంచి బియ్యం మన ప్రతి ఒక్క దగ్గర రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. పేదలకు ఏది అనుకుంటే ఏది అవసరమో ముందే గ్రహించి మరి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అతి త్వరలోనే కూడా మరి ఏవైతే కొత్త కార్డులు, రేషన్ కార్డులు చెప్పారో మరి అవి కూడా ఇంకొక నెల రోజులు పడుతుండొచ్చు. ఆ నెల లోపల ఆ కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారట. మరి అందరికి కూడా ఈ మంచి అవకాశం, ఎందుకంటే ఎన్నో రోజులకు 10 సంవత్సరాల ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. మరి వాళ్ళు కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పారు గతంలో, ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే. మరి ఇప్పుడు అలాంటిది ఈ దుర్వినియోగం, దొడ్డు బియ్యం ఇస్తే మరి ఇప్పుడు ఇంతకుముందు మహేష్ రెడ్డి చెప్పినట్టు ఒక సంవత్సరానికి 10,000 కోట్ల దుర్వినియోగం జరిగిందట. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలందరూ కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో 6 కిలోల బియ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల హామీలలో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి దానికి అనుగుణంగా మరి ఉగాది రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో ఏది చేసినా పేదవాడి ప్రభుత్వంగా ప్రజల కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో ఆహార భద్రత చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తీసుకొచ్చి పేద ప్రజలకు ఆహార భద్రత చట్టం కింద ప్రతి పేదవాడికి బియ్యం అందాలే, ఆకలి చావులు ఉండకూడదనే చట్టాన్ని చేయడం జరిగింది. మరి మొట్టమొదటగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1982లో ₹90 కిలో బియ్యాన్ని పథకాన్ని ప్రవేశపెడితే తదనంతరం మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ₹1 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ రాను ఈ బియ్యాన్ని మరి వినియోగానికి పనికి రాకుండా కేవలం పూలదాన పరిశ్రమలకు, బీద పరిశ్రమలకు అటువంటి వారికి దుర్వినియోగం అవుతున్న దృష్ట్యా మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు మరి మంచి బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో సన్న వడ్లకు ₹500 బోనస్ కల్పించి సన్న ధాన్యాన్ని పండించాలని విజ్ఞప్తి చేసి మరి ఏప్రిల్ 1 నాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే విధంగా మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈరోజు మరి పథకాన్ని ప్రవేశపెడతా ఉంటే కూడా అన్ని పథకాలు మరి ఒకదాని వెంట ఒకటి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు చూడలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మరి నిజాంపేట మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రంజాన్ పర్వదినం జరిగిన దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిజాంపేట మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం. తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని కేతిదొడ్డి మండలం ఇర్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు బహుజనులు కలిసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దని, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు. ఘర్షణలో భాగంగా కొంతమంది దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అట్టి మంటలు ఆర్పే క్రమంలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా భారత రాజ్యాంగాన్ని రాసి దేశానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత మహానీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని దళిత ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఇలాంటి సంఘటనలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, ఎంఆర్పిఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు గర్గుల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం, ఎంఆర్పిఎస్ టిఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, డొక్కా రామస్వామి, కాకి బాలరాజ్, బ్యాగరి రాజు, గుడ్ల బాబు, కొమ్మాట ఎల్లం తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన జోగులాంబ జిల్లా గద్వాల జిల్లాలో మరియు కేటిదొడ్డి మండలంలో ఇరుకుచెర్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ గ్రామానికి చెందిన కొంతమంది దుర్మార్గులు నిప్పంటించడం చాలా బాధాకరము. ఎందుకంటే అక్కడ భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గురించి ఎన్నో హక్కులు సాధించిన చరిత్ర అంబేద్కర్కు ఉంది. మరి అసొంటి మహనీయుని విగ్రహం అక్కడ పెడదామని అక్కడ దళిత వర్గము చేస్తే మరి కొంతమంది దుర్మార్గులు అట్టి సంఘటనను అడ్డుకొని మరి నిప్పు అంటించడము, ఆ నిప్పులో భాగంగా ఆర్పేందుకు మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ప్రతినిధిగా కొంతమంది నిప్పు అంటుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో మరియు ప్రభుత్వము పునరుద్ధం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇటు విషయంలో తక్షణము కఠినంగా ఆ దుండగులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరగకుండా చూడాలని, అలాగే ఈ ఏప్రిల్ 1 మాసం నుంచి ఈ నెలంతా మహనీయుల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరగడానికి వీలుంటుంది. తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలము ఇరుకుచెడు గ్రామంలో జరిగిన దుర్ఘటన ఈ దేశ ప్రజలను, ఈ దేశ సమాజాన్ని కించపరిచేలాగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కొరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన కొంత దళిత వర్గము విగ్రహాన్ని ఏర్పాటు నిర్మాణంలో కార్యక్రమంలో కొనసాగుతున్న క్రమంలో వేరే ఇతర వర్గం సంబంధించిన వాళ్ళు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టద్దు, మాకు అపచారము, మాకు బాగుండదన్న ఒక దురాలోచనతోని అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన క్రమంలో ఆ నిప్పును ఆర్పే క్రమంలో ప్రజలకు అక్కడున్న స్థానిక ఎస్ఐకి కూడా నిప్పంటించుకోవడం జరిగింది. ఇలాంటి ఒక మహనీయుని 76 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో ఒక భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటుకు ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ రక్షణ లేదు. అట్లాగే ఆ సామాజిక వర్గ ప్రజలకు కూడా ఎక్కడ రక్షణ లేదు. ఇంత దుర్ఘటన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఆ యొక్క జరిగిన ఘటనను మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ఆరంభించారు. పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న సన్నబియ్యం పథకం పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, రేవంత్ అన్న టీం సైన్యం నాయకుడు పోచారం మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రతి రేషన్ దుకాణాలలో జరుగుతుందని, బడుగు బలహీన వర్గాల పార్టీ
కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్క హామీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేయలేని, నెరవేర్చలేని పథకాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని కుళ్ళుతో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు బురద జల్లే పనిలో ఉన్నారని, పేదవాడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఇందిరమ్మ రాజ్యం అంటే అందరూ సమానం, పేద ధనిక గిరిజన అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరము ఒకే విధంగా బతకడం. ఆనాడు గరీబ్ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ తీసుకున్న నినాదాన్ని ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీకాంత్ రెడ్డి గారు 2009లో 7లో రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యమే చూపించిండు. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇందిరమ్మ అంటేనే గరీబోళ్ళ పార్టీ. గరీబోళ్లకు ఏది అన్నా ఆనాడు భూములు పంచింది, బ్యాంకులు జాతీయం చేసి బ్యాంక్ అకౌంట్లు తెరిపించిన ఇందిరాగాంధీ గారు ఈనాడు సోనియా గాంధీ గారి ఆదర్శం తీసుకొని మన రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి అడుగుజాడుగులు నడుచుకుంటూ ఈనాడు 6 పథకాలే కాదు చెప్పని పథకాలు కూడా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఈనాడు నడుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు కానీ మనము కానీ అందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఎంబడుండి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొడుతూ మనము ప్రజల్లో ఉండాలని మా నాయకులకు, మా కార్యకర్తలకు తెలియజేసుకుంటూ ఈ సన్నబియ్య పథకం ప్రతి ఒక్కరు అందరూ సన్నబియ్యం తినలేని పరిస్థితి ఉందని గ్రహించి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారు ఈ యొక్క పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద ప్రజలు, ఎందుకంటే దొడ్డు బియ్యము అన్ని దళారులు ఇప్పుడు మనము రేషన్ షాప్ ఇవ్వగానే ఆటోలు తీసుకురావాలి, ఆటోలలో ఎక్కించుకోవాలి, బయట అమ్ముకోవాలి. అలా కాకుండా ఈరోజు ఈ సన్నబియ్య పథకం తీసుకొచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జ్ వజ్రేష్ అన్న గారికి, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, సుధిరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, సునీతమ్మ గారి కాడికించి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క పథకము తేవడానికి సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి సలహా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో మహిళలకు ఇంకా చాలా చేసే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్రా. మన ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో మనకు ఒక రేషన్ కార్డు కూడా లేదు. ఇంతకుముందుకు దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం కూడా దళారుల చేతిలోకి పోయి అంతా అక్రమంగా అమ్ముకునే రోజులే ఉండే. ఆ బియ్యం కూడా ఎవరు తినలేకపోయారు. మరి అదే ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు నిరుపేదలకు సంపన్నులతో సమానంగా ఒక సన్న బియ్యం తినిపించాలని ఉద్దేశంతో మొన్న ఉగాది పండుగ నాడు ఈ పథకం కింద స్వీకారం చుట్టి మరి 1వ తేదీ నాడు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ సన్న బియ్యం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ కూడా ఒకటి తీసుకొస్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త పథకాలు కూడా ప్రతి ఒక్క సభలో చెప్పుకుంటూ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా కూడా ఎమ్మెల్యేలు ఏం అడిగినా కూడా అది ప్రామిస్ చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మధ్యతరగతులైనా ఉన్న వాళ్ళైనా సరే ఏ తేడా లేకుండా కూడా అందరు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఒక మంచి గొప్ప సంకల్పంతో ఈరోజు మన ముందుకు వచ్చిన నాయకుడు మన రేవంత్ అన్న. మీరు అందరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ఒక డైనమిక్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు. ఇలా మన సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మినిస్టర్ సివిల్ సప్లైస్ తోటి ఒప్పందం చేసుకొని మరి ఇలా ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నాడు. అది ఉగాది పండుగ నాడే తీసుకున్నాడు కాబట్టి మనకు అందరికి కూడా ఒక కొత్త సంవత్సరం శుభాకాంక్షలని మనం ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మన మున్సిపాలిటీలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ సన్న బియ్యం చాలా ముఖ్యమైనది. ఈరోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదలందరికీ కూడా ఇవాళ సన్న బియ్యం వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు.
రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా బాధపడకుండా మనకి ఇప్పుడు ఏప్రిల్ మే మాసంలో కూడా మన అప్లికేషన్ ద్వారా ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా వచ్చే విధంగా మా లోకల్ నాయకులు మన మహేష్ అన్న గారు, మా అన్న సినన్న గారు, మేము నా మిత్రులు అందరం కూడా మేము వచ్చే వాళ్ళకు తీసుకొస్తాం, రాని వాళ్ళకు కూడా మళ్ళీ మేము దాన్ని తీసుకొచ్చి మేము ఆఫీసర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు మంచి పరిమాణం. 2009లో ఏదైతే మన రాజీవ్ గృహకల్ప కాలనీ కావచ్చు, మన చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, హోమము, స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం 19వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, హోమం, స్వామివారికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో మాజీ సర్పంచ్ మీనా రవీందర్లు పాల్గొని పుస్తెమట్టలు బహుకరించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సత్యనారాయణ పటేల్, దుర్గయ్య పటేల్, లక్ష్మీనారాయణ పటేల్, పెంటయ్య పటేల్, రాములు పటేల్, సురేష్ పటేళ్ల సహకారంతో నిర్వహించారు. కళ్యాణోత్సవానికి గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పూజారి భీష్మాచారి మాట్లాడుతూ 2007వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దేవాలయ నిధుల ద్వారా దేవాలయం అభివృద్ధిని చేయడం జరుగుతుందని తెలిపారు. 19వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2007 నుంచి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించినాము. ముందు 3 రోజుల కార్యక్రమం చేసినాం. తర్వాత దేవాలయ ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతో ఒకరోజు కళ్యాణోత్సవం చేయడం జరిగింది ఈ 3 సంవత్సరాల నుంచి. దాంతో దేవాలయం నుంచి ఈ చుట్టుగోడలకు ప్లాస్టరింగ్ అది చేయించినాము. ప్రస్తుతం 1 సంవత్సరమే కళ్యాణోత్సవం చేస్తున్నాం. కళ్యాణోత్సవం నాడు ఉదయం 10 గంటలకు విశ్వక్షేణ ఆరాధన, తర్వాత పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, తర్వాత హోమ కార్యక్రమం, తర్వాత హనుమాన్ దేవాలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదుర్కొలు కార్యక్రమం, తర్వాత యజ్ఞోపవీత ధారణ, తర్వాత మహాసంకల్పం, కన్యాదానం, మంగళాష్టకాలు, తర్వాత జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ఓడి బియ్యం సమర్పణ, తర్వాత ప్రసాద వితరణ. 5 గంటలకు దేవాలయం చుట్టూ పల్లకి సేవ కార్యక్రమాలన్నీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇది లోక కళ్యాణార్థం. ఇది ఈ గ్రామంలో ఏర్పాటైనటువంటి దేవాలయం మనుష్య నిర్మితమైంది, మనుషులే ప్రతిష్ఠించేది. కాబట్టి దీని యొక్క ఒక యోజనం దూరం దీని యొక్క మహత్ అనేది ఉంటుంది. లోక కళ్యాణార్థం మన గ్రామం అభివృద్ధి కొరకు చేయడం జరిగింది కదా. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో సన్నబియ్యం పథకం ఆరంభం. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో జాతర ఉత్సవాలు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించిన గ్రామ మహిళలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. పేదవాడి కడుపు నిండా 3 పూటల తినేందుకే లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేస్తున్నామన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.
నిజాంపేట మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.